ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాము. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం చూసుకుందాం. ప్రియులారా, బైబిల్లో ఏమని రాయబడిందనంటే మీరు కోరుకోవాల్సిన విషయాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే దేవుడు ఆది నుంచి కూడా మంచి చెడు అన్ని విషయాల్ని కూడా మన మధ్యలో పెట్టి ఉన్నప్పుడు మనం మంచి గుండా మార్గం గుండా వెళ్ళేటప్పుడు మంచి యొక్క మార్గాలు మంచి యొక్క ఫలాలు అనుభవిస్తూ ఉంటాం. కానీ కీడైన మార్గాల గుండా వెళ్ళేటప్పుడు కీడు యొక్క ఫలాలని అనుభవిస్తూ ఉంటాం. ఈ విషయాల్లోని సత్యం ఏంటనేది బైబిల్లో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యము ఏమనిపిస్తుందనంటే యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించరన్నది అద్దరిని మీ పితరుల సేవించిన దంపతులను సేవించదురో నేడు మీరు కోరుకొనిడి. మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదను అనేసి ఎవరు అంటున్నారంటే యెహోషువ చెప్తున్న మాటలు. ప్రియులారా, కనుక ఈరోజు మీరు ఎవరిని సేవిస్తున్నారు అంటే సేవించడం అంటే చాలామంది క్రైస్తవులుగానే ఉంటారు, కానీ వారిలో క్రైస్తత్వం కనబడదు, క్రీస్తుని పోలి నడక కనబడదు, క్రీస్తుని వెంబడించే ఆలోచన కూడా ఉండదు. పేరుకి మాత్రం క్రైస్తవులుగా ఉంటారు, కానీ వాళ్ళు చేసే చేష్టలన్నీ కూడా అపవాది పనులుగా ఉంటున్నాయి. ఈరోజు దినాన్ని బైబిల్ చెప్తుంది ఏమనంటే అటువంటి ఆలోచనల గుండా మీరు వెళ్ళకూడదు. నీవు క్రైస్తవురాలివి అనిపించుకుంటున్నావంటే క్రీస్తు యొక్క పోలికలు మీలో ఖచ్చితంగా కనిపించాలి. మీ మాటల్లో కనిపించాలి, మీ చూపుల్లో కనిపించాలి, మీ చేష్టల్లో కనిపించాలి, మీ యొక్క ఆలోచనలో కనిపించాలి. మీ గుణ లక్షణాల్లో కూడా క్రీస్తు యొక్క ఆలోచనలు కనిపించినప్పుడు మీరు క్రీస్తుని వెంబడించిన వారిగా ఉంటారు. లేకపోతే మీరు ప్రభువుని నమ్ముకొని కూడా అన్యాచారంగా ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభు దీవెనలు మీ ఎదుటికి రాకుండా అనేక సమస్యలు మీరు రాబోయే కాలంలో ఎదుర్కొనే పరిస్థితులు కూడా రావడానికి అవకాశమే ఉండదని చెప్పి బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, ఎందుకనంటే బైబిల్లో మరి కయ్యూను హేబేల్ని చూసినట్లయితే కయ్యూని యొక్క ఆలోచన దేవుడికి అర్పించాలి అనే ఆలోచన ఉండేది, కానీ మరి వాక్యంలో దేవుడికి మొదటి స్థానం ఇచ్చి తర్వాత తన పనులు చూసుకోకుండా తన పనులన్నీ చక్కపరుచుకొని లోకపరంగా మరి దేవుడి దగ్గర అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు మరి దేవుడు అర్పణని అంగీకరించకపోవటాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, అలాగే సౌలు గురించి మనం చూసినట్లయితే సౌలు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని సేవిస్తున్నానని చెప్తున్నాడు, కానీ ఒకానొక సమయంలో నిలకడ లేకుండా, ఒకానొక సమయంలో నిరీక్షణ లేకుండా, ఒకానొక సమయంలో మరి దేవుని కొరకు ఎదురుచూపు చూసేవారుగా ఉండకుండా సౌలు తన కంగారులో రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళి తన యొక్క దైవ చిత్తాన్ని వెతకకుండా అనేక నడకల్లో నడిచేటప్పుడు సౌలు జీవితంలో కూడా ఒక నష్టాన్ని తీసుకొచ్చి తన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది. పిల్లరా, కనుక మీ జీవితాల్లో చేయవలసింది ఏంటంటే దేవుని కొరకు నిలకడగా ఉండే క్రైస్తవురాలుగా మీరు ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో మీరు ఎత్తబడడానికి అవకాశమే ఉంటుంది. భూమి మీద ఎటువంటి శ్రమలు వచ్చినా సరే బైబిల్ చెప్తుంది, నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ అద్దకు రాదు. ఎందుకంటే యేసేపు జీవితంలో అనేక శ్రమల్ని, వ్యాధుల్ని, దుఃఖాన్ని చూసి ఉండాడు. ప్రియులారా, కానీ ఎక్కడ కూడా వాక్యానికి వ్యతిరేకమైన పని కానీ దేవునికి విరోధమైన పాపం కానీ చేయజాలలేదు. ప్రియులారా, అందువల్లే యేసేపు తన జీవితం అంత స్థితిగతులు చూసినట్లయితే యోసేపు ఎంతగానో వర్ధిల్లింపబడ్డాడు, ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు. తన యొక్క కరువు సమయంలో మరి అందరికీ తన ద్వారా ధాన్యాన్ని అందించడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రియులారా, కనుక కరువులో కూడా అతను చక్కగా పోషింపబడే విధముగా అనేక మందికి సహకరించే విధముగా దేవుడు అతను హెచ్చించాడు. ప్రియులారా, కారణం ఏంటంటే మరి తను శోధింపబడినప్పుడు కూడా పాపానికి గురి కాకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు అయిన మార్గాన్ని వెంబడిస్తూ వెళ్ళేటప్పుడు ఆ శోధన మేలుగా మార్చబడ్డది. ప్రియులారా, ఈరోజు చాలామంది క్రైస్తవులు ప్రారంభ దినాల్లో క్రీస్తుని ఎంతో పోలి చాలా జాగ్రత్తగా భయంతో భక్తితో జీవిస్తూ ఉన్నారు. కానీ కొన్ని దినాలకి ఏమైపోతుందనంటే ఆ భక్తి, ఆ భయము దేవుడు దీవిస్తున్న కొలది లోకానికి దగ్గరైపోతూ లోకపరమైనటువంటి ఆచారాలు మర్యాదల్లో కలిసిపోతూ క్రీస్తుని వెంబడించే మార్గంలోంచి తప్పిపోతున్నారు. పిల్లరా, అది మీ జీవితాల్లో ఎంతో విచారకరమైన విషయము. మీరు ఆదిలో ప్రభువుని నమ్ముకునేటప్పుడు దేవుడు వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది, ఏ విధంగా మనం జీవించాలి అనే నియమాలు ఏ విధంగా అయితే మీరు పాటిస్తున్నారో ఆ ప్రకారంగా మీరు ఎల్లవేళలా జీవించినప్పుడే బైబిల్ చెప్తుంది, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదమని యెహోషువ చెప్పినట్టుగా
మీరు కూడా అద్భుతంగా దేవుని సేవించేవారుగా ఒకరై ఉంటారు. దేవుని సేవించే కుటుంబంగా మీ కుటుంబం ఉంటుంది పిల్లరా. అప్పుడు మీ యొక్క మరణదినం అంతము కూడా మీరు పరలోక రాజ్యంలో చేర్చబడి ఎంతో సురక్షితంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉంటారు. లేదు అని అనుకునే సమయంలో ఆ ధనవంతుడు నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితి గుండా వెళ్ళిపోయినట్టుగా మీరు కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది పిల్లరా. అలాంటి స్థితిగతులు రాకముందే ఆ బీదలాజరు కలిగిన దాంతో తృప్తి పొందుతూ మంచి జీవితాన్ని కలిగి దేవుణ్ణి ఎల్లవెల్లా సేవిస్తూ ఎలా జీవించాడో మీరు కూడా ఆ రకంగా జీవించినట్లయితే ప్రభు యొక్క దీవెనలు గొప్పగా మీరు చూస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను బ్రదరా. బైబిల్లో చూసినట్లయితే ఈరోజు చాలామంది దీవెనలు పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ వారు చేసే పనులు ఏమై ఉన్నాయి, ఎలాగే ఉన్నాయి అని పరీక్షించినట్లయితే వారు చేసే పనులు ఎంతో విచారాన్ని కలిగించే ఉన్నాయి కదా. యేసు ప్రభువుని నమ్ముతారు, భయంకరంగా త్రాగుతూ ఉంటారు, వ్యభిచారాన్ని క్రియలు చేస్తూ ఉంటారు, మరి పొగాకు తీసుకుంటూ ఉంటారు, మరి స్మోక్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హృదయంలో కూడా నీచమైనటువంటి శాపంతో కూడినటువంటి స్వార్థము, అసూయ, ద్వేషము, కోపము, క్రోధము ఇటువంటి లక్షణాలన్నీ కలిగి ఉంటారు పిల్లరా. ఈ విధంగా ఉండేటప్పుడు దేవుడి దీవెన మీ మీదకి రావాలి అంటే ఎలా చెప్పండి? మీరు ఆ హృదయంలో యేసు ప్రభు స్థానం ఇవ్వకుండా మీరు చేసే పనులన్నీ కూడా యేసు ప్రభు వారికి నచ్చే విధంగా కాకుండా మీకు నచ్చినట్టుగా మీరు చేసుకున్నప్పుడు మరి దీవెని ఎలా పొందుకుంటారు? ఆ శాపం నుంచి ఎలా విడుదల పొందుతారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించి ఆలోచించుకున్నట్లయితే బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 26-27 వచనాలు ధ్యానించినట్లయితే, నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టి ఉన్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు మీరు విని ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక నేనే మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును అని చెప్తున్నారు. చూసారా? మరి మేలు పొందుకోవాలనుకుంటే దేవుడు ఆజ్ఞాపించేటువంటి ఆజ్ఞలను మీరు విశ్వసించిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన అంటే ఏంటి? దేవుడి యొక్క ఆజ్ఞలు మీరు అనుసరిస్తే మీకు దీవెన వస్తుంది కదా. దీవెన వస్తుంది. దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా మీ ఇష్టానుసారమైన జీవితంలో నడిస్తే పేరుకి క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ కూడా కదా. మైకేల్ జాక్సన్ గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు చూసినా ఆయన మెడలో సిలువ కనబడుతుంది, ఒక క్రైస్తవుడు అనేసి. కానీ ఆయన వ్యక్తిగతమైన జీవితంలో చూసినట్లయితే ఆయన చాలా భయంకరమైనటువంటి పాపానికి మరి దగ్గర అయిపోయినటువంటి వ్యక్తి ప్రియులారా. కనుక ఆయన మరణం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వారు చనిపోయాక ఎక్కడికి వెళ్తారు అని ఆలోచించుకున్నట్లయితే దేవుడు ఆజ్ఞలు పాటించకపోతే నరకానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కనుక భూమి మీద నీవు క్రైస్తవుడిగా ఉంటున్నాను, నేను క్రైస్తవురాలను అనుకోవడం కాదు, కానీ నేను చనిపోయాక పరలోకానికి వెళ్తానా? వెళ్ళేటువంటి మంచి తలంపులతో ఉన్నానా? మంచి ఆలోచనలతో ఉన్నానా? నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పైకి క్రైస్తవుడిగా ఉంటూ లోపల భక్తిని ఆశ్రయించలేని, క్రీస్తుని పోలి నడుచుకోలేని రోగమైనటువంటి పరిస్థితుల్లో మీరు నడుస్తున్నారా అనేదే ప్రశ్న పిల్లరా. ఎందుకంటే మీరు మీ యొక్క ఆలోచన ఏమై ఉండాలంటే ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ మంచి చెడు మన ముందు దేవుడు పెట్టాడు కనుక మంచి విషయాలు దేవుడికి ఇష్టమైనవి ఆజ్ఞలు పాటించేది. ద్వితీయోపదేశకాండంలో చదివినట్లయితే 28వ అధ్యాయం మొత్తం దేవుడు యొక్క మాట వినేవారికి ఎలా దేవుడు దీవిస్తాడు, దేవుడు మాట వినని పరిస్థితిలో ఉన్నవారికి ఎలా నష్టపోతారు అనేటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి పిల్లరా. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఎక్కువగా చదవండి, ఏది మంచి ఏది చెడు తెలుసుకొని మంచి వాటిని ఆచరించండి, చెడ్డవాటికి దూరంగా ఉండండి. ప్రభు ఆత్మ చెప్పిన మీరు నడిపింపబడండి. యేసుక్రీస్తు నామంలో రాబోయే రోజుల్లో దేవుడు మీ పనులన్నింటినీ కూడా, మీ వ్యాపారాలన్నింటినీ కూడా, మీ ఉద్యోగాలన్నింటినీ కూడా దేవుడు సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులుగా ఉన్న మీరు ఈరోజు దినాన్ని దేవుడికి ఇష్టమైన మార్గంలో మీరు నడిస్తే మీ పిల్లలు కూడా దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తారు. దేవుడికి ఇష్టమైన మార్గంలో నడిచిన వారు నిజముగా దేవుడిని ప్రేమించి యథార్థంగా మరి దేవుని నమ్మిన వారికి ఏ లోటు ఉండదు. ఎందుకంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా ఆ అగ్ని శత్రు వేసినటువంటి అగ్ని వంటి బాణాలను కూడా ఏమీ చేయలేక సజీవులే బయటకు వచ్చారు అని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ఈరోజు శత్రువు మీ మీద ఎటువంటి అగ్ని బాణాలు వేసినప్పుడు కూడా వాటిని సునాయాసంగా జయించాలి అని అంటే దైవంతో కొన్ని భక్తి మీలో పరిపూర్ణంగా ఉన్నప్పుడే మీరు వాటిని జయిస్తారు. ఒకవేళ ఆ పరిస్థితులు కానీ మీకు లేకపోయాయి అనుకోండి, మీరు సమస్యలను ఎదుర్కోక తప్పదు, వాటిలో మీరు వాటిని ఎదుర్కోక తప్పదు, అనేక ఇబ్బందులు మీరు గురి అవ్వక తప్పదు. కనుక వాక్యం తెలుసుకున్న మీరు కడు భయభక్తులు కలిగి బహు జాగ్రత్తగా జీవించమని యేసుక్రీస్తు నామంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. చూడండి,
అబ్రహాం యొక్క ప్రార్థన, అబ్రహాము లోతు కుటుంబాన్ని కాపాడుకున్నారు. ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థన, మీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితంలో ఖచ్చితమైన జీవితాన్ని జీవించినట్లయితే మీరు మీ కుటుంబీకుల్ని, మీ బంధువుల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే శత్రువు వేసిన అగ్నిబాలానికి బలహీనమైన కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే వాళ్ళు నష్టపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల మీరు ఎంతో విచారించి దుఃఖపడినా ఉపయోగం ఏమీ ఉండదు ప్రియులారా. అందుకే మీరు దయచేసి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కనుక దేవుడు ఆజ్ఞ విని మంచిని తెచ్చుకోండి. దేవుడు ఆజ్ఞ వినకపోతే మరి మీకు దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేసి శాపాన్ని తెచ్చుకోవద్దని ప్రభునామంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే మేలు కీడు కూడా చాలామంది చూస్తూ ఉంటారు. ద్వితీయోపదేశకాండం 30:15 చూస్తే నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటున్నాడు కదా. లోకాన్ని ప్రేమించిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కీడుని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే వాళ్ళ తీర్పులో లెక్క చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అదే దైవాత్మకంగా దైవానుసారంగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా మేలును పొందుకునే విధమైన పరిస్థితులు గుండా వెళ్తారు. మేలును పొందుకోవడమే కాకుండా మరి పరలోక రాజ్యంలో చేర్చబడి సంతోషంగా సురక్షితంగా ఉంటారు. ఎందుకనంటే దావీదు మరి తన కుమారుడైనటువంటి అబ్షాలోము ఎంతో చక్కటి సుందరుడు అయినప్పటికీ కూడా అబ్షాలోము దేవుడు వాక్యానికి విరోధంగా ప్రవర్తించేవాడు. తండ్రిని తల్లిని ప్రేమించేవారుగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. సన్మానించేవారుగా ఉండాలని కూడా బైబిల్ సెలవిస్తుంది. కానీ అబ్షాలోము తండ్రి మీద కుట్ర పన్ని తండ్రికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళి అనేక ఇబ్బందుల్లో మరి ఎలాగైనా నా తండ్రిని హత్య చేసే పరిస్థితులు కూడా నేనే ఆ యొక్క రాజుగా ఉండాలని ఆలోచన కలిగి ఉండేటప్పుడు దేవుడు ఏం చేశాడని అంటే మరి అతని యొక్క ఆలోచనలన్నీ కూడా చెడగొట్టి మరి ఆయన వేసుకున్న ప్రణాళిక ఆయనకి మరణాన్ని గురి చేసినట్టుగా చేసింది. అంతేకాకుండా మరి దావీదు యథార్థంగా దేవుని ప్రేమించబట్టే మరి అనేక సార్లు మరణాపాయాలు దావీదుకి తప్పింపబడ్డాయి. కనుక మరి మీరందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మంచి చెడులు మీ ముందే ఉన్నాయి కాబట్టి మంచిని హత్తుకోమంటున్నాను. చెడుని మీరు క్రీస్తు నామములో దూరపరిచే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి యేసుక్రీస్తుట బరబ్బా కావాలని చెప్పి బైబిల్లో అడగటాను. మన మత్తయి సువార్త 27:17-18 మనం ధ్యానించినట్లయితే అక్కడ యేసు ప్రభువారిని మరి కావాలని అంటే బరబ్బాయే మాకు కావాలని అడిగారు. ఎందుకంటే బరబ్బా ఉన్న పరిస్థితి మనం చూసినట్లయితే ఎంతో విచారకరమైన విషయం, ఎంతో బాధాకరమైన విషయం. కానీ యేసు ప్రభువారు ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. కానీ ఆయన కఠినమైనటువంటి శిక్ష విధించే పరిస్థితి వచ్చింది. అది దైవ చిత్తానుసారం కాబట్టే మరి ఆ పరిస్థితి గుండా వెళ్ళటం జరిగింది. వెళ్ళేటప్పుడు మరి దేవుడు ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి ఎటువంటిదంటే చెడుని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు, దాని గుండా వెళ్ళడానికి ఇష్టపడతారు. మంచిని దూరంగా ఉంటారు, దాని గుండా వెళ్ళడానికి ఇష్టపడరు పిల్లరా. కనుక యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరిచే మాట ఏంటంటే మంచిని హత్తుకోండి అని నేను మీకు క్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. మరి బరబ్బాయే మాకు కావాలి, యేసుని సిలువ వేయండి అని చెప్పేసి అందరూ కోరుకున్నప్పుడు మరి పిలాతు ఏం చేయాలో తెలియక అతను నిరపరాధి అయినప్పటికీ కూడా ఆయన చూసి బాధపడలేక ప్రజల మాటలు కాదనలేక మరి అతనికి సిలువ వేయటం అనేది జరిగింది పిల్లరా. కనుక ఈ యొక్క లోకాన్ని చూస్తున్న మీరు లోకానుసారంగా నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని అంతము మరణమే పిల్లరా. కానీ కనబడిన దేవుడు మీతో ఉన్నాడని మిమ్మల్ని చేపట్టుకుని నడిపిస్తున్నాడని నాకా దేవా కనిపించని దేవుని అడిగితే ఖచ్చితంగా కనిపిస్తాడు. వాక్యాన్ని నమ్మండి. కనుక మీరు దేవుడి నుండి భయభక్తులు కలిగి మంచిని కోరుకోమని మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. ఎందుకనంటే మీరు నడిచేటువంటి ప్రవర్తన క్రియలే మీ వెంట వస్తాయి కదా. క్రియలు లేని విశ్వాసం మృతం అని బైబిల్ సెలవిస్తుంది. మీరు ఎలా వ్యక్తిగతంగా జీవిస్తారో ఆ పనులు ఏంటనేది మీ వెంట వస్తాయి కదా. ఇన్ని ఆస్తులు సంపాదించాను భూమి మీద, ఇన్ని కోట్లు సంపాదించానంటే ఆ కోట్లలో ఒక రూపాయి కూడా మీ వెనకాల రాదు, ఒక్క ఆస్తి కూడా మీ వెనకాల ఆ భూములన్నీ కూడా రావు. కానీ ఏమొస్తాయంటే మీరు చేసే పనులు క్రియలు మీ వెంట వస్తాయి కదా. చాలామంది బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అందుకని ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశకాండం 30:19 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ పేరు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అంటున్నాడు కదా. అంటే భూమి ఆకాశములను కదా, మంచి చెడు కదా, ఆశీర్వాదం శాపం అన్నీ మీ ఎదుటి పెట్టి ఉన్నాను, మీరు అడిగిన దాన్ని బట్టి ఇస్తాను అంటున్నాడు దేవుడు కదా. ఆదాము అవ్వకి ఏం చెప్పాడు? ఆజ్ఞ పాటించవలసిన వాళ్ళు ఈ మంచి చెడులు తెలిపేటువంటి ఫలాన్ని ఎలాగైనా తినండి అని
అపవాది ప్రేరేపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అపవాది మాటకి లోబడకుండా నిలబడతారేమో అని చూస్తే వాళ్ళు అపవాది మాటకి లోబడిపోయారు కదా. యోబు జీవితంలో కూడా యోబుని చూసినట్లయితే మరి అపవాది యోబుని శోధిస్తున్న సమయంలో కూడా ఈ దేవుని దూషించిన మరణంకమ్మని తన భార్య అడిగినప్పుడు అపవాది మాటలుగా మరి ఏమన్నాడంటే మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడకని చెప్పేసి అపవాది మాటల్ని మరి బంధించి విశ్వాసంతో నా దేవుడు తల్లి గర్భంలో దిగంబరగా వచ్చింది, దిగంబరగానే వెళ్ళిపోతాను కానీ నోటి మాట ద్వారా కూడా యోబు తప్పు చేయలేదంట పిల్లరా. కనుక ఈరోజు మీరేం చేయాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మీరు జీవించినప్పుడు మీ శాపము ఆశీర్వాదకరంగా యోబుకి దేవుడు రెట్టింపు దీవెన ఎలా ఇచ్చాడో మీకు ఇస్తాడు. కనుక శాపం ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే మీరు చేయవలసింది ఏంటంటే మరి జీవవృక్ష మీకు మీ ముందుని ఏదైతే దేవుడు పెట్టాడో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మీరు అడుగు వేయవలసేటువంటి ఆలోచన కలిగి ఉండాలి పిల్లల. బైబిల్లో చూసి 1 యోహాను 3:10 దేవుని సంబంధమా అపవాది సంబంధమా అనే విధంగా మరి చాలామంది ఈరోజు ఎంతోమంది మనం అపవాది సంబంధంగా ఉండడానికి వీలు లేదు కదా. ఎందుకంటే అపవాది సంబంధాలు అయితే మీ జీవితాలు మీరు నష్టపరుచుకునేవారుగా ఉంటారు. మోషే మరి ఆ పర్వతం మీద నుంచి వచ్చి చక్కగా ఉపవాస ప్రార్థన ముగించుకుని వచ్చినప్పుడు మరి దేవుడి మాట విన్నవారు కొంతమంది అయితే దేవుడి మాట వినని వారు కొంతమందిగా ఉండిపోయారు. అటువంటి వారందరూ కూడా అగ్నికి అప్పగింపబడ్డారు పిల్లరా. కనుక మీ జీవితాల్లో కూడా దేవుణ్ణి ఆ మాట వినేవారుగా దేవుడు వాక్యాన్ని అనుసారంగా జీవించే విధంగా మీరు ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకనంటే మనము ఆయన రాజ్యంలో స్థిరులై ఉండాలని, అంతేకాకుండా నిత్య మరి చక్కగా ఆయన వెంబడించేవారుగా ఉండాలని ఈ సమయంలో తన లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. బైబిల్ చూసినట్లయితే మత్తయి సువార్త 25:35-41 చదివినట్లయితే అక్కడ ఏమి రాయబడి ఉంటుంది, నేడు ఆకలి కొంటిని మీరు నా భోజనము పెట్టితిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటురి అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. మరొక మాట ఏమనుందంటే 41 అప్పుడైనా ఎడం వైపున ఉన్నవారిని చూచి సిప్పింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదిని వారిని దూతలను స్థిరపరచబడిన నిత్యాగ్నిలోకి పోడి అంటున్నారు. చూసారు ఇక్కడ రెండింటికి వాక్యం ఎంతగా ఉందో. అంటే వాక్యానుసారంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టడం, భోజనం లేని వారు భోజనం పెట్టడం, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటారో యోధాలాగా మరి దేవుడు ఆజ్ఞకి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. కనుక వాక్యం సెలవిస్తుంది కనుక మీరందరూ కూడా దేవుని మాట చెప్పి నడిపింపబడుతూ ప్రభు దీవెనలు పొందుకోవాలి. కాబట్టి ఏది మంచి ఏది చెడు గ్రహించుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోమని ప్రభునామంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. కానీ లోకానికి వేరే ప్రత్యేకంగా మీరు జీవించాలి. ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు అది కొంచెం శ్రమైన ఇబ్బంది అయినా రాబోయే రోజుల్లో మీరు గొప్ప దీవెన పొందుతున్నారు. సో మీ కొరకు నేను ఇప్పుడు ఖచ్చితంగా ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్న వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మీ మీద కుమ్మరింపబడే విధంగా ప్రార్థన చేయటం జరుగుతుంది పిల్లరా. మహోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, న్యాయాధిపతి, నీ ప్రియ బిడ్డలు ఏ సమస్యలతో అయితే ఇక్కడికి వచ్చారో ప్రభా, అద్భుతంగా ఆశ్చర్యంగా వారి సమస్యలన్నిటి నుంచి గొప్ప విడుదల చేయమని అడుగుతున్నాను తండ్రి. ముట్టుకొని స్వస్థపరచమని అడుగుతున్నాను. లోడ్ కనికరించండి ప్రభా. నీ దైవక స్వస్థతని బిడ్డల మీద కుమ్మరింపబండుగాక నీకు స్తోత్రమైన అయ్యా. ఎంతమంది అయితే ఆకలితో ఏడుస్తున్నారు వాళ్ళకి సమృద్ధిని దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే అప్పుల సమస్యలతో నలిగిపోతున్నారో ఆ యొక్క బంధకాల నుంచి, అప్పులైన దురాత్మ నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. లోకాన్ని లోకానుసారంగా జీవిస్తూ ఆత్మలో బలపడాలనుకునే వారిని అందరినీ కూడా లోకం నుంచి సంపూర్ణమైన విడుదల ఇచ్చి ఆత్మలో బలపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీకు స్తోత్రం నాయన. ఆ విధంగా తండ్రి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవానికి వందనాలు. పేరు పేరున అందరినీ దీవించి ఆశీర్వదించమని, గొప్ప అద్భుతాలు జరిగించమని, అంతేకాకుండా ఎంతమంది ప్రార్థన విన్నపాలు కోరి ఉన్నారో ఇక ఇప్పుడు ప్రార్థించి ప్రభా నా సమస్యని చూడిపించని అడుగుతున్నారు. గుండె నొప్పితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టుకొని స్వస్థపరచండి. టెన్షన్స్ నుంచి విడుదల దయచండి. గుండె నొప్పి నుంచి స్వస్థతను దయచండి ప్రభా. చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ముట్టుకొని స్వస్థపరచండి. ఇప్పుడే చర్మ వ్యాధులకు స్వస్థత వచ్చిన కాక నీకు వందనాలే ప్రభా. ఆ విధంగా తండ్రి ఎంతమంది బిడ్డల పరీక్షలు రాశారు, ఉన్నతమైన మార్క్స్ వరకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆ విధంగా పేరు పేరున అందరినీ దీవించండి. రాబోయే ఎలక్షన్స్ లో ప్రభు నీ ఏర్పాటు చేసిన బిడ్డలను నియమించుకుంటున్నాను
నమ్ముచున్నాను. అయ్యా మీరు ఓటు వేసి గెలిపిస్తున్నారు, మీకు వందనాలు. ఆ విధంగా ప్రభువా నాయన తండ్రి ఎలక్షన్స్లో ఎటువంటి నాయన ఇబ్బందులు ఇరుకులు లేకుండా సమాధానంగా సంతోషంగా జరిగించి మా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేటువంటి నాయకులను సిద్ధపరచమని, నువ్వు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు వందనాలు ప్రభా. మా రాష్ట్రాలను కాపాడండి, మా దేశాలను కాపాడండి ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా మీకు అనుకూలంగా ఉన్న పరిస్థితి కలిగిన వారిని నువ్వు ఎన్నుకొని నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి మీరు అందరూ కూడా నిత్యము చూసి ప్రభువును ఆనందింప చేయమని, ఈ కార్యక్రమానికి మీరు ఏమాత్రం ప్రోత్సహించాలనుకున్నా మీ సహాయ సహకారం మాకు అందించండి. స్క్రీన్ మీద వస్తున్న మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మే గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మధురమైన పాట విందాం. నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా, నిన్ను చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. దేవా యేసు యేసు నా రక్షకుడవు నీవే, నిన్ను చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. ఆశీర్వాదం పొందెను, లోతు నీతో ఉండగా ఆవేదన చెందెను. అబ్రహాము నీతో ఉండి ఆశీర్వాదం పొందెను, లోతు నీతో ఉండగా ఆవేదన చెందెను. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే, నిన్ను చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. పేతురు నీ వైపు చూసి నీటి మీద నడచెను, నీటి వైపు చూసినప్పుడు మునిగిపోసాగెను. పేతురు నీ వైపు చూసి నీటి మీద నడచెను, నీటి వైపు చూసినప్పుడు మునిగిపోసాగెను. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే, నిన్ను చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. మరి అనేక మంది అనేకమైనటువంటి ప్రార్థనా విన్నపాలు మాకు తెలియపరుస్తున్నారు.
ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నాం, మా ప్రార్థనా పనులు చేస్తున్నారు. అది కాకుండా నేను కూడా మీకోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం జరుగుతుంది పిల్లరా. మీకున్న సమస్యలు ఎటువంటివైనా ఖచ్చితంగా విడుదల పొందుతారు. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మిమ్మల్ని విడువక ఎడబాయక దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి. అయితే ఈ రోజు దినాన్ని నేను చెప్పే మాట ఏంటంటే, కొంతమంది కూడా ప్రార్థనా విన్నపాలని ఫోన్ చేసి మీ యొక్క సమస్యల్ని తెలియపరుస్తున్నారు. అందులో కొంతమంది కొరకు ఈరోజు ప్రార్థన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి మీ ముందుకు వచ్చి ఉన్నాం పిల్లరా. ఈరోజు దినాన్ని మరి చూసినట్లయితే చాలా కొంతమంది వారికి సమస్యల్ని చెప్తున్నారు. నయోమి గారు మరి ఏమని రాయబడింది అంటే, వాళ్ళ యొక్క భయంకరంగా అస్వస్థతతో బాధపడుతున్నామా, కాళ్ళ నొప్పులతో వంటి సమస్యలతో బాధపడుతున్నా అని చెప్పారు. నయోమి గారి కొరకు మీకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే సుధారాణి గారు కూడా గర్భఫలం నిలవబడాలని మరి ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్న రాజమండ్రి నుంచి వారి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది పిల్లరా. మరి మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. నయోమి గారిని బట్టి స్తోత్రం తండ్రి. యేసయ్య అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసే దేవుడు ప్రభా. నమ్ముటిని వాళ్ళైతే నమ్మవారికి సమస్తము సాధ్యమన్న ప్రభా. నయోమి గారికి సంపూర్ణమైన స్వస్థతను యేసుక్రీస్తు నామంలో దయచేయండి. మీరు ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. ఆమెకు స్వస్థతను దయచేయండి. అటు విధంగానే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను. సుధారాణి గారికి ప్రభా గర్భఫలాన్ని యేసు నామంలో తెరిచి వారి నోటి నిండా నవ్వుంచండి. ఎటువంటి దుష్టుని కళ్ళు విసుగు చూపులు వాళ్ళ కుటుంబం మీద ఉండకుండా ఆమె గర్భఫలాన్ని తెరవమని ప్రభా. అనేక అద్భుతాలు చేసే దేవుడివి, నీ ప్రియ బిడ్డల యొక్క కార్యాలు కూడా జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి దేవుడు ఖచ్చితంగా మీ సమస్యలన్నిటి నుంచి విడుదల పొందుతారు. సుధారాణి గారు ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. గర్భఫలాన్ని పొందుకునే విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. అదేవిధంగా మరి నయోమి గారికి కూడా దైవ స్వస్థత యేసుక్రీస్తు నామంలో అనుగ్రహింపబడుతుంది. ప్రియులారా, విజయలక్ష్మి గారు వైజాగ్ నుంచి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. పెద్ద పాప గురించి ప్రార్థన చేయమని ఉన్నారు. రెండవ పాప సంతానం కొరకు ప్రార్థన చేయమని ఉన్నారు. అబ్బాయి కూడా చక్కగా ఆత్మీయంగా ఎదగాలి, మంచిగా బలపడాలని ప్రార్థన కోరి ఉన్నారు. విజయలక్ష్మి గారు మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా పెద్ద పాప ప్రభా దైవ చిత్తానుసారంగా జీవించే జీవితాన్ని దయచేయండి. మరొక పాపకు ప్రభా గర్భఫలాన్ని యేసుక్రీస్తు నామంలో తెరవండి ప్రభా. బాబు వాక్యానుసారంగా జీవిస్తూ కుటుంబాన్ని బాధ్యతాపూర్వకంగా చూసుకుంటూ తల్లిని కుటుంబాన్ని ప్రేమించి హృదయాన్ని ప్రభా నీ ప్రియకుమారుడికి ఎలవెల్లా తోడుగా ఉంచమని అద్భుతమైన రీతిలో వాళ్ళని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి మిమ్మల్ని విజయలక్ష్మి గారు దేవుడు మిమ్మల్ని కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా భాగ్యలక్ష్మి గారు మరి ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారు. గుంటూరు నుంచి మరి చేతబడి శక్తుల చేత పీడింపబడుతూ అస్వస్థతో బాధపడుతున్నారు కనుక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. చేతబడి శక్తులతో పీడింపబడుతూ అస్వస్థతో బాధపడుతున్నారు కానీ ముట్టుకొని స్వస్థపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.